వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ నందు షాదీ ముబారక్ మంజిల్ ప్రాంగణంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ప్రొద్దుటూరు జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ పరిరక్షణ ఉద్యమం తాలూకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు జాక్ కన్వీనర్ సమద్ బాషా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు మరియు లౌకికవాదులు వ్యతిరేకిస్తున్నారని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ పిలుపు మేరకు ఏప్రిల్ 10, 2025 నుండి జూలై 7, 2025 వరకు వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా 19వ తేదీ శనివారం ఉదయం 9:00 నుండి 1 టౌన్ సర్కిల్ నుండి గాంధీ రోడ్డు టీబీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ముస్లింలు, వివిధ మత సంఘాలు దేశ రాజ్యాంగాన్ని రక్షించే ప్రతి ఒక్కరూ ప్రొద్దుటూరు పట్టణ వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు జేఏసీ సభ్యులు, పట్టణంలోని మస్జిద్ ఇమాంలు, ముతవల్లిలు, మద్రసాల నిర్వాహకులు, పలు ముస్లిం సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు ప్రొద్దుటూరులో పట్టణ ప్రముఖులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణంలో నుండి ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ సూచనలను, సలహాలను వారు తెలియజేశారు. వక్ఫ్ బచావో, వక్ఫ్ పరిరక్షణ, వక్ఫ్ యొక్క చట్టాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదించము. దీనికి వ్యతిరేకంగా గళమిప్పుతాము. మన ఆందోళనను శాంతియుతంగా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి ఏదైతే అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేసేంత వరకు ప్రభుత్వాన్ని శాంతియుతంగా మేము కోరుతాము. అందులో భాగంగా ఇప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీలో మొత్తం అందరూ తమ యొక్క పేర్లను అందించారు. ఆ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యక్రమం ప్రణాళిక మేము తయారు చేసి ముందుకు పోతాము. అందులో భాగంగా రేపు శనివారం 19వ తేదీ శనివారము ఒక ర్యాలీ నిర్వహించడానికి జేఏసీ సభ్యులందరూ తమ సలహాలను తెలియజేశారు. ఈ ప్రొద్దుటూరు ముబారక్ షాదీఖానా నుండి శివాలయం సెంటర్ వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ. ఇందులో పురుషులు, మహిళలు, పట్టణంలోని ప్రముఖులు అందరూ ఇతర వ్యక్తులను కూడా కలుపుకొని ఒక కులమతాలకు ఖచ్చితంగా ఇతరులందరూ కలుపుకొని ఒక శాంతియుతమైన ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. దాని కార్యాచరణను ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము. ఏ పని చేసినా కూడా శాంతియుతంగానే చేస్తాము. తర్వాత చట్టానికి లోబడే ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. సోదర మహాశయరా, ఈరోజు ముబారక్ షాదీ మంజిల్ నందు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మైనార్టీ సంఘాలతోనూ మరియు మసీదుల ఇమాములతోనూ, మసీద్ యొక్క పెద్దలు ముతవల్లిలతోనూ మరియు మైనార్టీలు పొద్దుటలో ఉండే వాళ్ళ ప్రముఖులతో చేత ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని రచించడం మరియు దానికి సంబంధించి ఏదైతే వక్ఫ్ పరిరక్షణ బిల్లు వచ్చిందో అది చట్టంగా తయారైతుంది. దాన్ని మేము ఆమోదించమని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి. అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఆ యొక్క సర్కులర్ అనుగుణంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇందులో మరియు మైనార్టీలు, ముస్లింలే కాకుండా పొద్దుటూరులో ఉండే ప్రజా సంఘాలు మరియు లౌకికవాదులు అందరూ వచ్చి ఈ జేఏసీకి సహకరిస్తారు.
వారి అనుగుణంగానే ఏ కార్యాచరణ కూడా చేయదలిస్తే వారి ఆమోదంతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో రేపు 19వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు విజయ్ కుమార్ థియేటర్